హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ఒక పాసివ్ ఇన్‌కమ్ వేతో చాలా వరకు లాక్స్‌లో, క్రోర్స్‌లో గూడా ఎర్న్ చేసేవాళ్ళున్నారు. ఇది పాసివ్ ఇన్‌కమ్ వేనే. బట్ చాలా మంది దీంట్లోనే కెరీర్ ఫుల్ టైమ్‌గా గూడా చేస్తున్నారు. దీని గురించి మనం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఏంటి ఆ వే? అంత సీక్రెట్ వే ఏంటి? ఎవరికీ తెలియకుండా ఉంది. చాలా మందికి తెలుసు. మీకు తెలిసిన ఫేమస్ బ్లాగర్స్ ఎవరు తీసుకున్నా వాళ్ళందరూ కూడా ఈ వేతో ఎర్న్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్‌లో గూడా ఇది చాలా వైడ్‌గా పాపులర్. బట్ దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దానివల్ల ప్రతి ఒక్కరు దీనిలో ఎర్న్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడేంటంటే చాట్ జీపీటీ లాంటివి వచ్చాక ఎవ్వరికైనా కూడా ఇది ఈజీ అయితే అయిపోయింది. డైలీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టాలంతే. మీరు ఈ 50,000 పర్ మంత్ ఇది కూడా ఏంటంటే ఒక అజంప్షన్ అంతే. మీరు కనుక ఎఫెక్టివ్‌గా గాని దీన్ని రన్ చేయగలిగితే లాక్స్‌లో ఎర్న్ చేయొచ్చు. ఆల్రెడీ చేసేవాళ్ళు కూడా చాలా మందైతే ఉన్నారు. ఏంటి ఈ వే డీటెయిల్స్ అన్నీ అయితే మనం కంప్లీట్‌గా అయితే చూద్దాము. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ నాకు కొంత మోటివేటింగ్‌గా ఉంటుంది. ఓకే. నా కంటెంట్ లైక్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మరెన్నో ప్రొవైడ్ చేయాలి సబ్స్క్రైబర్స్‌కి అని ఒక మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. నేను షేర్ చేసుకోబోయే వే ఏంటంటే అమెజాన్ అఫిలియేట్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఎలా ఎర్న్ చేయొచ్చు అని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను చెప్తాను. అసలు ఏంటి అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్? దాంట్లో ఏముంటాయి? ఎలా మనం ఆ ప్రొడక్ట్స్‌ని అంటే మనం ఎలా చేయాలి? నాకేం నెట్వర్క్ లేదు. నాకెవరు తెలీదు. నాకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ దేంట్లోనూ ఫాలోయర్స్ ఏం లేరు. నాలాంటి వాళ్ళు ఎలా ఎర్న్ చేయగలుగుతారు ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి? ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ కూడా లైవ్‌గా చేసేది మీకు చూపిస్తాను. ఒకసారి అయితే అంటే స్టార్టింగ్ నుంచి అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మీరు నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఫస్ట్ లింకే వస్తుంది. దీంట్లో మీరు జస్ట్ సైన్ అప్ చేయాలి ఫస్ట్. మీకు ఏం కావాలంటే అమెజాన్ అకౌంట్ ఉండాలి. ఆల్మోస్ట్ అందరికి అమెజాన్ అకౌంట్ అయితే ఉంటుంది కదా! సో దీంట్లో మీరు సైన్ అప్ అయితే చేయాలి. మీకు సైన్ అప్ చేసే ముందు మీకు ఏదైనా అంటే మీరు దేంట్లో ప్రమోట్ చేస్తారని అడుగుతుంది. సో దానికోసమని మీరు ఏం చేయాలంటే మీడియం అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో ఎవరైనా ఫ్రీగా బ్లాగ్స్ రాయొచ్చు. జస్ట్ మీరు medium.com అని ఓపెన్ చేస్తే మీకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఎవరైనా కూడా అంటే రాయొచ్చు. ఇక్కడ మీ ప్రొఫైల్ లింక్ ఉంటుంది కదా! ప్రొఫైల్ ఓపెన్ చేస్తే సో దీన్ని అయితే మీరు ఇవ్వాలి. మీరు ఎక్కడ ప్రమోట్ చేస్తారని అడుగుతారు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ లో. ఈ లింక్ అయితే మీరు ఇవ్వాలి. ఇక్కడ ఏంటి నేను చెప్పినట్టు ఎవరైనా కూడా బ్లాగ్స్ రాయొచ్చు. ఆ బ్లాగ్స్ కి ఏంటంటే ఫ్రీగా విజిబిలిటీ వస్తుంది. గూగుల్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు అంటే మీడియం కి ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఇండెక్సింగ్ అనేది బాగుంటుంది. సో ఎవరైనా సెర్చ్ చేస్తే సిమిలర్ కీవర్డ్స్ తో మీరు రాసిన కాన్సెప్ట్స్ మీదైతే అపియర్ అవుతుంది. సో ఈజీగా జనాలకి రీచ్ అవ్వచ్చు ఈ మీడియం అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి. మన ఓన్ బ్లాగ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎస్సీఓ మీద ఫోకస్ చేయాలి. చాలా వరకు అంటే టైం టేకింగ్, ప్రతి ఒక్కరు అంత ఎఫెక్టివ్ గా అయితే రాయలేరు. బట్ మీడియం లాంటి వెబ్సైట్స్ ఏంటంటే మీకు ఫ్రీగా విజిబిలిటీ అయితే ఇస్తాయి. సో దీంట్లో మీరు ఈజీగా అంటే రైట్ అని క్లిక్ చేసి మీరు అయితే బ్లాగర్ అయితే రాసియచ్చు. సో ఇదంతా ఓకే. ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి మీడియం యూజ్ చేసి చాట్ జీపీటీ యూజ్ చేసి ఎలా ఎంజాయ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ లో మీరు జస్ట్ సైన్ అప్ చేయాలి మీ అమెజాన్ అకౌంట్ తో. మీరు ఎక్కడ ప్రమోట్ చేస్తారని రాయాలంటే మీడియం అయితే మీరు ఇచ్చేసి ఉంటారు. సో మీరు ఒక్కసారి మీరు సైన్ అప్ అయితే ఏమవుతుందంటే మీకు ఇక్కడ పైన ఇలా వస్తుంది. మీరు అమెజాన్ ఓపెన్ చేస్తే పైన మీకు సైజ్ స్ట్రైప్ అని ఉంది చూడండి. ఇలా అయితే మీకు వస్తుంది. ఇది ల్యాప్టాప్ లో. మొబైల్ అయితే అవి ఏమీ కూడా అవసరం లేదు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను i7 ల్యాప్టాప్స్ అని ఇక్కడైతే రాశాను. ఒక ల్యాప్టాప్ సెర్చ్ చేసి ఏదో రాస్తున్నాను. ఏదైనా ఒక ల్యాప్టాప్ తీసుకుందాం. మంచిది ఏదైనా. ఓకే. డెల్ ఇన్స్పిరాన్ అనే ల్యాప్టాప్ అయితే నేను తీసుకున్నాను. నాకైతే ఇక్కడ పై గెట్ లింక్ అని ఉంది. ఇది నేను క్లిక్ చేస్తే ఈ లింక్ అయితే వస్తుంది. ఇదేంటంటే అఫిలియేట్ లింక్. దీనిలో నుంచి ఎవరైనా పర్చేస్ చేస్తే ఈ లింక్ ఎవరైనా క్లిక్ చేసి ఈ ల్యాప్టాపే కాదు 24 అవర్స్ లో అమెజాన్ నుంచి ఏది పర్చేస్ చేసినా కూడా మీకు కమిషన్ అయితే వస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ కి కొంత డిఫరెంట్ కమిషన్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఎంత కమిషన్ అని ఇచ్చారు చూడండి. 3.5% మీకు కమిషన్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు లెట్ సపోజ్ 70,000 ల్యాప్టాప్ ని ఎవరైనా పర్చేస్ చేశారే అనుకుందాం. దాంట్లో 3% తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక 2,500 వరకు వస్తుంది 3.5 అంటే. సో ఇది ఒక్క దాని మీద అంటే మీరు ఇండివిజువల్ గా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ లింక్ పెట్టి పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళు పర్చేస్ చేస్తే మీకు ఇంత వస్తుంది. బట్ అదే మీరు ఈ ల్యాప్టాప్ గురించి నార్మల్గా ఒక బ్లాగ్ రాశారు, డైలీ దాని గురించి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. డైలీ ఒక 10 మెంబర్స్ ఇలాగా పర్చేస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 25,000. 20 మెంబర్స్ పర్చేస్ చేస్తే 50,000. సో ఇదేమి 1 డేలో 2 డేస్లో మీరు చేసే పని అయితే కాదు. నేను చెప్పేది ఇలా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే
డైలీ మీకు ఇంతమంది అంటే పర్చేస్ చేస్తూ ఉంటారు, డైలీ మీకు అఫిలియేట్ కమిషన్ అయితే ఇంత వస్తూ ఉంటుంది. ఎస్, ఇది ట్రూ. ఇప్పుడు నార్మల్గా మీరు నార్మల్గా చెక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కూడా అమెజాన్ అఫిలియేట్ ఉంది. సో నేను అన్ని కాకపోయినా కొన్ని ప్రొడక్ట్స్ని అప్పుడప్పుడు వీడియోస్ ద్వారా అలా చేస్తూ ఉంటాను. సో డైలీ ఎంతమంది అవుతున్నారు ఇవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. మొబైల్ అయితే మీకు డైరెక్ట్గా షేర్ ఆప్షన్లో అఫిలియేట్ లింక్ నార్మల్ లింక్ అని వచ్చేసింది. మొబైల్ అయితే మీరు చూసినప్పుడు షేర్ ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఈ లింక్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇదేంటిది i7 ల్యాప్టాప్స్ కదా, దీని గురించి మీరు ఒక బ్లాగ్ రాసి ప్రమోట్ చేయొచ్చు. అప్పుడు ఎవరైనా దీని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అంటే మనకి క్లియర్ గా కూడా తెలిసిపోతుంది. అంటే జనాలకి మీ మీడియం బ్లాగ్ అయితే వస్తుంది. సో మనకి ఏం సెర్చ్ చేయాలి? i7. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి వెళ్ళి అడుగుతాను ఏమని. సో ఐ వాంట్ టు ప్రమోట్ దిస్ ల్యాప్టాప్ యూజింగ్ మై అఫిలియేట్ లింక్. నేను లింక్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాను. రైట్ ఏ బ్లాగ్ ప్రమోటింగ్ దిస్ ల్యాప్టాప్ నేమ్ వచ్చి మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము అని ఇచ్చాను. ఇప్పుడు దీంతో వదలకుండా నేనేం చేస్తున్నానంటే, నేను ప్రమోట్ చేసిన ల్యాప్టాప్ ఏంటి, డెల్ ఇన్స్పిరాన్ కదా, లేకపోతే ఇది కూడా వద్దు. నేను మనకొక అంటే మన వెబ్సైట్లోనే ట్యాగ్ ట్యూబర్ అని ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే ట్రెండింగ్ ట్యాగ్స్ అనేది వస్తాయి. నేను వీడియో టాపిక్ రాస్తున్నాను ఏమని, బెస్ట్ i7 ల్యాప్టాప్స్. ఇది నా అంటే ట్రెండింగ్ టాపిక్. సో ఇక్కడ చాలా ట్యాగ్స్ అయితే వచ్చాయి, అవన్నీ నేను కాపీ చేశాను. ఇప్పుడు నేను చాట్ జీపీటీని అడుగుతాను, యూజ్ దిస్ కీవర్డ్స్ ఇన్ ది బ్లాగ్. సో ఇదైతే నేను అడిగాను చాట్ జీపీటీని ప్రమోట్ చేయమని, కీవర్డ్స్ కూడా ఇచ్చాను, ఏ కీవర్డ్స్ యూజ్ చేయాలని చెప్పి. ఇప్పుడు నాకు చాట్ జీపీటీ కంప్లీట్గా కూడా ఇది దీని గురించి ఇచ్చేస్తుంది. విత్ టైటిల్తో పాటు మొత్తం కూడా నాకు చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. చాట్ జీపీటీ నాకు ఫస్ట్ టైటిల్ ఇచ్చి నేను ఏదైతే కాపీ చేసుకున్నాను మీడియంలో, ఫస్ట్ నా టైటిల్ అయితే రాశాను. మీరు pexels.com లోకి వెళ్ళి ఇక్కడ ల్యాప్టాప్ సెర్చ్ చేయండి, మీకు చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. మీకు చాలా ఇమేజెస్ అయితే వస్తాయి ల్యాప్టాప్ అని సెర్చ్ చేస్తే. లెట్ సపోజ్ నాకు ఈ ఇమేజ్ నచ్చింది, నేను డౌన్లోడ్ చేశాను. సో నేను ఇమేజ్ అయితే ఒక డౌన్లోడ్ చేసుకున్నాను. మీడియంలోకి వెళ్ళి ఈ ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తాను. ఈ ఇమేజ్ అప్లోడ్ చేశాను. దీనికి ఏమన్నా క్యాప్షన్, బెస్ట్ i7 ల్యాప్టాప్. ఇప్పుడు చాట్ జీపీటీలో నుంచి మనకు ఆల్రెడీ కంటెంట్ అయితే ఇచ్చేసి ఉంటుంది చాట్ జీపీటీ. ఇదంతా నేను కాపీ చేసుకున్నాను. మీడియంలో ఇదంతా రాశాను. ఇప్పుడు నేనైతే అంతా పేస్ట్ అయితే చేశాను. సో కంప్లీట్ బ్లాగ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది నాకు. కింద లాస్ట్లో క్లిక్ హియర్ టు బై నౌ యూజింగ్ మై అఫిలియేట్ లింక్ అని ఉంది కదా. సో నేను దీన్ని కొంచెం ఎడిట్ అయితే చేస్తాను. క్లిక్ హియర్ టు బై నవ్ అని అయితే పెడతాను. మళ్ళీ యూజింగ్ మై అఫిలియేట్ లింక్ ఎందుకు డైరెక్ట్గా. సో ఎవరైనా ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్ రిడైరెక్ట్ అయిపోతుంది, వాళ్ళు అయితే పర్చేస్ చేసేయచ్చు. సో ఈ టైప్లో మీరు ఒక బ్లాగ్ అయితే కంప్లీట్గా పెట్టచ్చు. ఎవరైనా i7 ల్యాప్టాప్స్ కొనాలని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆబ్వియస్ గా కూడా మీదైతే పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇది SEO ఫ్రెండ్లీ బ్లాగ్ కాబట్టి. సో ఈ టైప్ లో మీరు ప్రమోట్ చేయొచ్చు, సో దట్ మీకు డైలీ అయితే క్లిక్స్ అయితే వస్తాయి. సో ఇలాగైతే మీరు రెగ్యులర్ గా ఏదో ఒక ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు. ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే రాకపోవచ్చు మీకు, మేబీ అప్పుడప్పుడు 1 or 2 పర్చేజెస్ మాత్రమే రావచ్చు. బట్ ఇలాగ మీరు డైలీ చేస్తూ ఉంటే, డైలీ ఇలాగ మీరు ఒక 2 బ్లాగ్స్ చేశారు అనుకోండి. ఇప్పుడు నేను ఈ బ్లాగ్ పబ్లిష్ చేయడానికి నాకు ఎంతసేపు పట్టింది, less than 10 minutes. మీరు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి రోజుకి ఒక 3 ప్రొడక్ట్స్ ఇలా ప్రమోట్ చేశారు అనుకోండి. ఓన్లీ ల్యాప్టాప్స్ అని, ల్యాప్టాప్స్ అయితే ఏదో ఒక ఇష్యూ సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ఓన్లీ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఏమైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ చేస్తారా చేయండి. హోమ్ అప్లయన్సెస్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్ ఇలాంటివి చేస్తారా చేయండి. కిచెన్ ఐటమ్స్ లాగా ఏదైనా ఒక నిషి సెలెక్ట్ చేసుకొని వాటి గురించి మాత్రమే డైలీ ఒక 3-4 ఐటమ్స్ ఇలా ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, ఆబ్వియస్ గా మీకు క్లిక్స్ వస్తాయి, పర్చేసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ టైప్లో మీరైతే అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి అయితే ఎర్న్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నేను మీకు చెప్పిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ఫుల్ కామెంట్లు అయితే పెట్టండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్, ఐ నీడ్ యువర్ సపోర్ట్.
సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయితే హెల్ప్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే వీడియోని లైక్ చేసి కొంత మోటివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.